రాజ్యసభ మాజీ సభ్యులు పీసీసీ మాజీ అధ్యక్షులు డి శ్రీనివాస్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తెల్లవారుజామున 3 గంటలకు మృతి చెందారు. గుండెపోటుతో డీఎస్ చనిపోయారన్నారు కుటుంబ సభ్యులు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో 2 సార్లు పీసీసీ అధ్యక్షునిగా, మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2015లో బీఆర్ఎస్లో చేరి రాజ్యసభ సభ్యునిగా ఎన్నికయ్యారు. డీఎస్ భౌతిక కాయాన్ని హాస్పిటల్ నుంచి హైదరాబాద్ బంజారాహిల్స్లోని నివాసానికి తరలించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు నివాళులర్పిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల కోసం ఢిల్లీలో ఉన్న డీఎస్ రెండో కుమారుడు బీజేపీ ఎంపీ అరవింద్ మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకోనున్నారు. సాయంత్రం డీఎస్ భౌతిక కాయాన్ని నిజామాబాద్ తీసుకెళ్లనున్నారు కుటుంబ సభ్యులు. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తామని చెప్పారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన డి శ్రీనివాస్ డీఎస్ గా అందరికీ సుపరిచితం. ఆయన 1948 సెప్టెంబర్ 27న వేల్పూర్లో జన్మించారు. నిజాం కాలేజ్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. విద్యార్థి నాయకుడిగా ఆయన ప్రస్థానం మొదలైంది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి విభాగమైన ఎన్ఎస్యుఐ నుంచి పీసీసీ అధ్యక్షునిగా ఎదిగారు. 1989లో కాంగ్రెస్ తరపున నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. డీఎస్ కు 2 కొడుకులు. పెద్ద కొడుకు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్గా పనిచేశారు. చిన్న కొడుకు ధర్మపురి అరవింద్ బీజేపీ తరపున ఎంపీగా ఉన్నారు. డీఎస్ 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి ఐఎన్పీఆర్ మంత్రిగా పనిచేశారు. 2004, 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ మంత్రిగా ఉన్నారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పీసీసీ చీఫ్గా డీఎస్ బాధ్యతలు నిర్వహించారు. 2004లో బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో డీఎస్ క్రియాశీలక పాత్ర పోషించారు. 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో వైఎస్తో పాటు డీఎస్ పాత్ర కూడా ఎంతో ఉంది. డీఎస్ పీసీసీ అధ్యక్షునిగా ఉన్న 2 సార్లు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సోనియా గాంధీకి విధేయునిగా ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రణబ్ ముఖర్జీతో పాటు ఇతర సీనియర్ నేతలతో డీఎస్ కు సన్నిహిత సంబంధాలున్నాయి. 2013 నుంచి 2015 మధ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మండలిలో విపక్ష నేతగా పనిచేశారు డీఎస్. రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రాకపోవడంతో అసంతృప్తితో 2015లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ ప్రభుత్వ అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుగా కూడా పనిచేశారు. 2016 నుంచి 2022 వరకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యునిగా ఉన్నారు డీఎస్. మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రీనివాస్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఏంటి డీఎస్ ఇంటి దగ్గర సిచ్యుయేషన్? సౌజన్య, ఈరోజు తెల్లవారుజామున డి శ్రీనివాస్కు అస్వస్థతగా ఉండడంతో ఇక్కడ పక్కనే డిఎస్ నివాసం ఇంటి పక్కన ఉన్నటువంటి సిటీ న్యూరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉదయం చనిపోయారు. ఆయన అనారోగ్యంతో గత కొంతకాలంగా కూడా అనారోగ్యంతో ఉంటున్నారు. కొంత బయటికి కూడా రావడం లేదు. దాదాపు 2 సంవత్సరాల నుంచి కూడా ఆయనకు ఆరోగ్యం బాగలేదు. సో ఈరోజు ఉదయం ఆయన చనిపోయారు. సిటీ న్యూరో ఆసుపత్రి నుంచి కొద్దిసేపటి క్రితమే ఆయనని ఇంటికి తీసుకొచ్చారు. మనం విజువల్స్లో చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అట్లా నేతలు, కుటుంబ సభ్యులు, బంధువులు వీళ్ళందరూ కూడా వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. అయితే డిఎస్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండటంతో ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇంట్లోనే ఉంటున్నారు. పెద్దగా యాక్టివిటీస్లో ఆయన పాల్గొంటలేదు. గత 2 ఏళ్లుగా ఆయన నివాసానికే పరిమితమయ్యారు. సో ప్రజెంట్ అయితే ఆయనని భౌతిక గాయాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ ఉంచిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల వరకు ఆయన భౌతిక గాయాన్ని ఇక్కడ ఉంచిన తర్వాత నిజామాబాద్కు తరలిస్తారని చెప్పి కుటుంబ సభ్యులు తెలిపారు. 2 గంటలకు నిజామాబాద్ తరలిస్తారు. నిజామాబాద్లో, ఎందుకంటే నిజామాబాద్ ఎమ్మెల్యేగా ఆయన ఉన్నారు, సొంత జిల్లా నిజామాబాద్ కాబట్టి అక్కడ కార్యకర్తలకు అట్లనే అభిమానుల సందర్శన అర్థం అక్కడ ఉంచి ఆ తర్వాత అంత్యక్రియలు చేస్తారు. అయితే ఎంపీ అరవింద్, ఆయన కుమారుడు ఎంపీ అరవింద్ మధ్యాహ్నం కల్లా హైదరాబాద్ చేరుకుంటారు. వాస్తవానికి పార్లమెంటు సమావేశాల నేపథ్యంలోనే అరవింద్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. సో ఈ విషయం ఉదయం తెలిసిన వెంటనే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరారని చెప్పి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మధ్యాహ్నం కల్లా ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ చేరుకున్న అనంతరం ఇక్కడ నుంచి డిఎస్ భౌతిక గాయాన్ని నిజామాబాద్కు తరలిస్తారు. నిజామాబాద్లో ఆయన అంత్యక్రియలు నిర్వహిస్తారని చెప్పి కుటుంబ సభ్యులు ప్రకటించారు. సో ఇప్పుడు సంజయ్తో పాటు అరవింద్ కోసం, వీళ్ళిద్దరి కోసం కూడా ఇక్కడ చూస్తున్నారు. సో మధ్యాహ్నం కల్లా ఆయన భౌతిక గాయాన్ని తరలిస్తారు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నేతలందరూ కూడా ఇప్పుడిప్పుడే డిఎస్ నివాసానికి చేరుకుంటున్నారు. సో కడసారి చూపు కోసం వస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, నేతలు కావచ్చు, ఇప్పటికే ఆయనకు నివాళులు అర్పించి వెళ్ళారు. ఇప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్, అట్లనే పోచారం శ్రీనివాస్ రెడ్డి, మిగతా నేతలందరూ కూడా
ఇక్కడికి వచ్చి ఆయనకు నివాళులు అర్పించారు. ప్రస్తుతం మనతోటి మాజీ ఎమ్మెల్యే, గతంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటరమణారెడ్డి ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఎట్లా ఉండేది అంటే ఆయనతోటి మీకు అనుబంధం, ఆయన సేవలను ఒకసారి గుర్తు చేసుకుంటే ఏం చెప్తారు? డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నేను జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా పనిచేసేటువంటి అవకాశం వచ్చింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సందర్భంలో కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు ఆయన పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ కూడా తెలంగాణ వాదాన్ని గట్టిగా వినిపించడం ఇచ్చినటువంటి వ్యక్తి. నేను ఎమ్మెల్యేగా, జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా, చీఫ్ విప్గా పనిచేసినప్పుడు కూడా వారితో ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండింది. పార్టీ బలోపేతానికి చాలామంది కొత్త నాయకులకు ప్రోత్సహించి ముందుకు తీసుకొచ్చినటువంటి నాయకుడు డి శ్రీనివాస్ గారు. రైట్. కాంగ్రెస్ పార్టీ అట్లనే ఇతర టీఆర్ఎస్ కావచ్చు, మిగతా రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక డిఎస్ ప్రస్థానం చూస్తే 3 సార్లు ఎమ్మెల్యేగా, నిజామాబాద్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆ తర్వాత 2 పర్యాలు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉండి ఒక బీసీ సామాజిక వర్గం నుంచి, ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ పిసిసి అధ్యక్షుడి స్థాయిగా అట్లనే మంత్రిగా ఆయన పనిచేయడం, అట్లనే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయడం. 2004లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఆయన చాలా క్రియాశీలకంగా పనిచేశారు. ముఖ్యంగా టీఆర్ఎస్తో పొత్తు కావచ్చు, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలా కృషి చేశారని చెప్పవచ్చు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యంగా రాయలసీమ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నేతల యొక్క మనం చూసాం ఆర్థికంగా, సామాజికంగా బలమైనటువంటి వ్యక్తులు. సో అట్లాంటి పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి డిఎస్ ఆ స్థాయిలో రాజకీయాల్లో ఉండడం, తర్వాత క్రియాశీలకంగా వ్యవహరించడం, అవసరమైతే రాజశేఖర రెడ్డితో కొంత విభేదాలు ఉన్నప్పటికీ కూడా అధిష్టానంతో ఎప్పటికీ సంప్రదింపులు జరుపుతూ తనదైన మార్కును చూపెట్టుకున్నటువంటి వ్యక్తి డి శ్రీనివాస్. కాబట్టి డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసి తర్వాత కార్యకర్త నుంచి ఉన్నత స్థాయికి, అంటే పిసిసి అధ్యక్షుడి స్థాయికి ఎదగడం అనేది చిన్న విషయం కాదని చెప్పి బీసీ వర్గాల్లో చర్చించుకుంటారు. సో ఆ స్థాయిలో వ్యక్తి గత కొన్నేళ్ల పాటు, దాదాపుగా 4 దశాబ్దాల పాటు కాంగ్రెస్ పార్టీలో పనిచేయడం, తర్వాత కాంగ్రెస్ పార్టీకి బలోపేతం కోసం కృషి చేయడం, ఇవన్నీ కూడా నేతలందరూ కూడా, ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరూ కూడా గుర్తు చేసుకుంటున్నారు. మరోవైపు ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంటే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనకు డైరెక్ట్గా అపాయింట్మెంట్ ఉండేదని కాంగ్రెస్ పార్టీలో చర్చించుకుంటారు. ఆ స్థాయి కలిగినటువంటి నాయకుడిగా ఆయనకు ముద్ర ఉంది. సో డి శ్రీనివాస్ మరణం అంటే కాంగ్రెస్ పార్టీకి తీరని లోటుగా చెప్తున్నారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి రాజ్యసభ సభ్యుడిగా పనిచేసినప్పటికీ కూడా ఆయన కాంగ్రెస్ వాదిగానే ఉన్నారనేది కాంగ్రెస్ పార్టీ నేతలు గుర్తు చేసుకుంటున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు డిఎస్ భౌతిక గాయాన్ని నిజామాబాద్ తరలిస్తారు. నిజామాబాద్లో అంత్యక్రియలు ఉంటాయని చెప్పి కుటుంబ సభ్యులు అయితే ప్రకటించారు. ఇప్పుడిప్పుడే మంత్రులు, అట్లనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, బంధుమిత్రులు కావచ్చు, ఆయనతో గతంలో పార్టీలో పనిచేసినటువంటి నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి ఆయనతో పనిచేసినటువంటి అనుబంధాన్ని, తర్వాత గత స్మృతులను గుర్తు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఏ విధంగా కృషి చేశారో, అప్పుడున్నటువంటి సహాయ సహకారాలు ఎట్లా ఉండే, ప్రభుత్వంలో పనిచేసినటువంటి అంశాలు కావచ్చు, ఇవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ చాలామంది బాధపడుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం డిఎస్ నివాసం దగ్గర ఉంది. అయితే మధ్యాహ్నం కల్లా ఎంపీ అరవింద్, తర్వాత మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా మధ్యాహ్నం కల్లా చేరుకున్నటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఆయన భౌతిక గాయాన్ని నిజామాబాద్ తరలిస్తారని చెప్పి కుటుంబ సభ్యులైతే ప్రకటించారు. ఇది ప్రస్తుతానికి డిఎస్ నివాసం దగ్గర ఉన్నటువంటి తాజా అప్డేట్స్. సౌజన్య.